కాంగ్రెస్ సర్కారు మోసం నిరుద్యోగ యువత రగిలిపోతోంది. ఇచ్చిన హామీలు అమలు చేయని మోసంపై మండిపడుతున్నారు నిరుద్యోగులు. జాబ్ క్యాలెండర్ ఎక్కడా, ఏటా 2 లక్షల ఉద్యోగాలైపి నెల నెల నిరుద్యోగ వృత్తి ఎందుకివ్వరు అంటూ ప్రశ్నిస్తున్నారు. గత 2 ఏళ్లుగా విడతల వారీగా ఆందోళనలు చేపడుతూ వస్తున్న నిరుద్యోగులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. రేపు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరుద్యోగ కవాతుకు సిద్ధమయ్యారు. నిరుద్యోగులను ఉసిగొల్పి ఎన్నికల్లో వాడుకొని తీరా గద్దెనెక్కాక మోసం చేసిందని వారు బగ్గుమంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ అంటూ మోసపుచ్చిన వైనంపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిరుద్యోగుల సత్తాను చూపేందుకు ఈ నిరుద్యోగ కవాతుకు పిలుపునిచ్చినట్టు నిరుద్యోగ జేఏసీ నేతలు హెచ్చరిస్తున్నారు. వేలాది మందితో ఇందిరా పార్క్ కదం తొక్కుతామని తెలిపారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఈ కవాతులో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ మరోసారి నోరు పారేసుకున్నాడు. విద్వేషం వద్దన్న వేదికపైనే విషం చిమ్మాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఉద్యమంపైన అడ్డగోలు వ్యాఖ్యలు చేశాడు. సీఎం రేవంత్ విద్వేష ప్రసంగంపై తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. అటు రేవంత్ అడ్డగోలు మాటలపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. రేవంత్ కుసంస్కారానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనమని దుయ్యబట్టారు. సమయం సందర్భం లేకుండా విమర్శలు చేసే వైఖరిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్చుకోవడం లేదు. ఉన్న చోటు తన హోదా మర్చిపోయి బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ను అడ్డగోలుగా విమర్శించడమే తన లక్ష్యమని మరోసారి చాటుకున్నారు. ఎవరు చెప్పినా, ఎంత హితబోధ చెప్పినా వినే స్థితిలో తాను లేనని నిరూపించుకున్నారు. హైదరాబాదులో రావి నారాయణ రెడ్డి జాతీయ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. విద్వేష ప్రసంగాలు మంచివి కాదని జస్టిస్ సుదర్శన్ రెడ్డి హితబోధ చేసిన కాసేపటికే మాజీ సీఎం కేసీఆర్ పై, ఆయన చేసిన తెలంగాణ ఉద్యమంపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. దీంతో తెలంగాణ వాదులు మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమానికి రేవంత్ రెడ్డి చేసిందేమీ లేదని ప్రశ్నిస్తున్నారు. విద్వేష ప్రసంగాలు మంచివి కావని జస్టిస్ సుదర్శన్ రెడ్డి హితవు పలికిన కాసేపటికే సీఎం రేవంత్ తన వక్రబుద్ధిని చాటుకున్నారు. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తెలంగాణ జాతిపిత కాదంటూ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ నోటి దురుసుపై తెలంగాణ వాదులంతా మండిపడుతున్నారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన ఉద్యమ వీరుడిపై ఈ అడ్డగోలు మాటలేందని దుయ్యబడుతున్నారు. అసలు తెలంగాణ ఉద్యమంలో తన పాత్ర ఏమిటో రేవంత్ వివరించాలనే డిమాండ్ చేస్తున్నారు. ప్రొఫెసర్ కోదండరాంకు అన్యాయం జరిగినట్లు రేవంత్ మాట్లాడడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక వివాదం సుప్రీంకోర్టులో ఉందని తెలిసి కూడా ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తున్నట్లు నాటకమాడి ఆయనను మోసం చేస్తున్నదెవరని ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్సీ పదవిని త్రిశంకు స్వర్గంలో చూపెట్టడం కోదండరాంకు తమరు చేస్తున్న అవమానం కాదా అని తెలంగాణ వాదులు నిలదీస్తున్నారు. అటు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పై రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. అమెరికాలోని హార్వర్డ్ కు వెళ్లి 4 రోజులు చదువుకున్నా సీఎం రేవంత్ రెడ్డి గుణం మారలేదని, కనీసం సంస్కారం రాలేదని మండిపడ్డారు. హేట్ స్పీచ్ కు కేర్ ఆఫ్ రేవంత్ అని దుయ్యబట్టారు. కడుపులో కత్తులు, నోట్లో విషం పెట్టుకున్న రేవంత్ రెడ్డి మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని మండిపడ్డారు. రేవంత్ కుసంస్కారానికి ఈ అడ్డగోలు మాటలే నిదర్శనమని దుయ్యబట్టారు. స్వాతంత్ర సంగ్రామంలో ముందుండి పోరాడిన గాంధీజీ దేశానికి జాతిపిత అయినట్టే ఆయన చూపిన శాంతి మార్గంలో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ కూడా తెలంగాణ జాతిపితనే అని హరీష్ రావు స్పష్టం చేశారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన రేవంత్ కు ఉద్యమకారుల గురించి మాట్లాడే హక్కెక్కడిదని ప్రశ్నాస్త్రాలు సంధించారు హరీష్ రావు. ప్రశ్నిస్తే అరెస్టులు, అక్రమ కేసులతో నిరంకుశంగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రజాస్వామ్య విలువల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని మండిపడ్డారు.
అధికారాన్ని ప్రజల బాగు కోసం కాకుండా ప్రతిపక్షాలపై రాజకీయ కక్ష కోసం వినియోగిస్తున్న రేవంత్ అధికార దుర్వినియోగం గురించి లెక్చర్లు ఇవ్వడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు హరీష్ రావు.